హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చా. బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ అనేది 1 కప్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది 1 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ కారం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ అనేది కొట్టి పోసుకోవాలి. దాంట్లో ఎగ్స్ అనేది ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఫైనల్గా బ్యాచిలర్ స్టైల్ ఎగ్ కర్రీ అనేది రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇలా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.